సలాం షెహన్షా. సలాం షెహన్షా. ప్రణామాలు షెహన్షా. రేపు మనందరం యుద్ధభూమిలో ఉంటాం. అక్కడ మన శత్రువు మలాద్ షాని ఎదుర్కోబోతున్నాం. ఆ లక్ష్య సాధన కోసమే మేము ఆగ్రా నుంచి అనేక కోసుల దూరం కాలినడకన వచ్చాం. ఆ లక్ష్య సాధనకి తొలిమెట్టు రేపే పడబోతోంది. మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మీరంతా మా ఆదర్శాలని, మా అభిప్రాయాలని గౌరవిస్తూ మన్నిస్తూ మాతో పాటు మా కోసమని ఇక్కడి దాకా రావటం జరిగింది. రేపు యుద్ధ రంగంలో మేము ఒక షెహన్షాగా, అలాగే మీరు ఒక సైనికులుగా యుద్ధం చేయటం లేదు. మనం అందరం అన్నదమ్ముల్లాగా యుద్ధం చేయబోతున్నాం. ఒకరి కోసం అందరం, అందరి కోసం ఒకరమై నడవాలి. మీ అందరినీ మేం చూసుకుంటాం, అలాగే మమ్మల్ని మీరందరూ చూసుకోవాలి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, రేపు యుద్ధంలో మీకు కుడివైపున అలాగే ఎడం వైపునున్న సైనికులకి మీరు సాయం చేస్తూ ముందుకు నడవాలి. మేం మీకు ఇంకో విషయం కూడా చెప్పదలిచాం. రేపు యుద్ధ రంగంలో మీరు ఎవరిపై కత్తి దూసినా అది శత్రువుని చంపడానికి మాత్రం కాదు, అది కేవలం శత్రువుని ఓడించడానికే. మేమిలా ఎందుకు చెప్తున్నామని మీరు ఆలోచనలో పడి ఉండవచ్చు. అందుకు కారణం ఏమిటంటే మేము ఏ ఆదర్శాల కోసం యుద్ధానికి వచ్చామో దాని ఉద్దేశం ఒక్కటే, శత్రువుని హతమార్చడం కాదు, కేవలం శత్రువుని ఓడించటం మాత్రమే. అలాగే ఆత్మరక్షణ కోసం గాని, మీ సాటి సైనికుడికి సాయం చేయడానికి గాను మీరు అలాంటి చర్యకు పాల్పడవలసి వస్తే గనక మేము మీ అందరికీ అనుమతిని కూడా ఇస్తున్నాం. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, ఏ విధంగా అయితే మాకు ప్రియమైన వారు ఉన్నారు, అదే విధంగా మీకు ప్రియమైన వారు ఉంటారు. ప్రతి సైనికుడికి ప్రియమైన వారు ఉంటారు. వారందరూ తన కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. అందుకని మేము కోరుకునేది ఒక్కటే, మీరందరూ సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలన్నదే మా ఉద్దేశం. ఇన్షాల్లా ఆ బాధ్యతను మేము తప్పకుండా నెరవేరుస్తాం. शहंशाह जलालुद्दीन मोहम्मद अकबर जिंदाबाद, शहंशाह जलालुद्दीन मोहम्मद अकबर जिंदाबाद, शहंशाह जलालुद्दीन मोहम्मद अकबर जिंदाबाद, जिंदाबाद, जलालुद्दीन मोहम्मद अकबर जिंदाबाद, जिंदाबाद. షెహన్షా ఆదేశం ప్రకారం రేపు మనం ఒక పెద్ద యుద్ధం చేయవలసి ఉంది. అందువల్ల మీరందరూ మీ గుడారాలకు వెళ్లి విశ్రాంతి తీసుకోండి. వాళ్ళు మనల్ని హతమార్చడానికి ఎంత మాత్రం వెనకాడరు. కానీ వాళ్ళ గురించి మాత్రం మనం ఎందుకు పట్టించుకోవాలి? ఏ యుద్ధంలోనైనా శత్రువుని హతమారిస్తేనే విజయం సాధించగలం. అన్ని యుద్ధాలు సామ్రాజ్య విస్తరణకే జరగవు. కొన్ని యుద్ధాలు ఆదర్శాల కోసం జరుగుతూ ఉంటాయి. ఆదర్శాల కోసం చేసే యుద్ధంలో కొన్ని ఆదర్శాలు పాటించాలి. అది నిజమే సలీం. ఈ యుద్ధం మన ఆదర్శాల కోసమే జరుగుతుంది. ఈ యుద్ధంలో ఆదర్శాలు లేకపోతే ఇక ఏమీ మిగలదు. ఈ యుద్ధం వల్ల కావాల్సిన విజయం కాదు, శాంతి ప్రోత్సాహాలు కావాలి. మోతీ, ఇవాళ పౌర్ణమి కదా? అవును, కానీ ఎందుకు? ఏం లేదు, పోయిన దశమి రోజునే నేను షెహన్షాకి లేఖ రాశాను. అది పాటికి చేరి ఉంటుందని అనుకుంటున్నాను. ఆదాబ్ హుజూర్, ఇవి ఆగ్రా నుంచి సైనికుల కోసం వచ్చిన లేఖలు. వీటిలో రాజమాత గారు షెహన్షా కోసం రాసిన లేఖ కూడా ఉంది ఇందులో. సరే, ఈ లేఖలన్నీ నాకిచ్చేయండి. అక్కడ ఆగ్రాకి వెళ్లాల్సిన లేఖలున్నాయి, వెళ్ళి తీసుకోండి. ఆదాబ్ హుజూర్. సలీం, ఈ లేఖను నేను షెహన్షాకి అందజేసి వస్తాను. మాన్సింగ్ సాబ్, యుద్ధం విషయంలో మీతో ఒక ముఖ్యమైన సంగతి చర్చించాల్సి ఉంది. అలాగే ఫజల్ సాబ్, ఉండండి. సలీం, ఈ లేఖని షెహన్షా గారికి అందజేయండి. సరే, అలాగే. సరే కానీ మాన్సింగ్ మామయ్య, అది హెచ్చరిక, సలీం రాకుమారుడు ఏం చేస్తున్నారు? హో, షేకు రండి. అస్సలాం అలైకుం షెహన్షా. వాలేకుం అస్సలాం షేకు బాబా. ఏమిటి ఇలా వచ్చారు మీరు? మీకోసం ఆగ్రా నుంచి రాజమాత గారు ఈ లేఖను మీకు ఇవ్వమని పంపించారు. షేకు, భార్యాభర్తల మధ్య బంధం చాలా ప్రత్యేకమైనది. దాని గురించి వేరొకరికి తెలియకుండా ఉంటేనే మంచిదని మా ఉద్దేశం. అలాగే షెహన్షా.
మేమిక వెళ్తాం, మాకు సెలవు ఇప్పించండి. అన్నట్టు షేకు, బాబు మీకు సంగతి తెలుసు కదా, మాకు చదువు అస్సలు రాదు. మాకైతే అడగటానికి సిగ్గుగా ఉంది, కానీ మీరు కొంచెం మా కోసం ఈ లేఖ చదివి వినిపిస్తారా? కానీ సెహన్షా, ఇప్పుడే కదా మీరు మాతో చెప్పారు, భార్యాభర్తల సంబంధం అంటే వేరే వాళ్ళకి తెలియకూడదని మీరే చెప్పారు కదా. అలాంటిది ఇప్పుడు నేను ఎలా? కానీ మీరేం పరాయి వారు కాదుగా షేకు, మీరు మా కుమారుడు. ఇంకా చెప్పాలంటే మాకు జోధా బేగంకి గల ప్రేమకి చిహ్నం మీరు. కనుక ఈ లేఖ మీరు చదివి వినిపించడమే మంచిది. సెహన్షాకు రాజమాత జోధా ప్రణామాలు స్వీకరించండి. మీరంతా అక్కడ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. బాధగా ఉన్నదేంటంటే మీరు లేని లోటు చాలా బాధగా ఉంది. మీరు నాకు గుర్తురాని ఒక్క క్షణం కూడా లేదు. మీరు దూరంగా ఉన్నా మీ జ్ఞాపకాలు సదా నా మనసులో నిండిపోయి ఉన్నాయి. కేవలం నేను ఒక్కదాన్నే కాదు, మహల్లో అందరూ మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. మీరు క్షేమంగా ఉండాలని వారు దైవాన్ని ప్రార్థిస్తారు. మేమందరం మీరు విజయవంతంగా తిరిగి వచ్చే క్షణం కోసం ఎదురుచూస్తూ ఉన్నాం. అన్నట్టు అక్కడ మీరు మన ముగ్గురు రాకుమారుల్ని జాగ్రత్తగా చూసుకుంటారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా సలీంని. మీరు తన పట్ల ఎక్కువ ధ్యాస కేంద్రీకరించాలి. ఎందుకంటే మురాద్ దానియాల్ అయితే చిన్నప్పుడు మీతో చాలా సమయం గడిపారు. కానీ సలీంకి సదా ఆ లోటు బాధగానే ఉంటుంది. ఈ యుద్ధపు వేళలో మీ ఇద్దరి మధ్య సంబంధాలు బలపడతాయని ఆశిస్తున్నాను షహిన్షా. మీ ఇద్దరు చేరువ కావాలని కోరుకుంటున్నాను. మీ అందరి పురాగమనం కోసం ఎదురు చూస్తూ ఇట్లు జోధా. సెహన్షా, ఇందులో ఇంకోటేదో రాసి ఉంది. అదేమిటో మాకు కూడా అర్థం కావడం లేదు. ఏం రాసిందో చదవండి. ఐ లవ్ యూ. ఏమైంది సెహన్షా? మేమేమైనా తప్పుగా చదివామా? అబే అదేం లేదు, మీరు సరిగ్గానే చదివారు. కానీ ఇందులో రాసున్నదేమిటో మాకే అర్థం కావడం లేదు. మరేం పర్వాలేదు, మాకు అర్థమైందిగా. ఇలా అడుగుతున్నందుకు క్షమించండి సెహన్షా. అసలు మీరు రాజమాత గారు రహస్య భాషలో మాట్లాడుకుంటూ మీ భావాలను పంచుకుంటారా? దీన్నే ప్రేమ భాష అంటారు నాన్న. రేపు మాపు మీరు గనక ప్రేమలో పడితే దీని అర్థం మీకు తప్పకుండా మేము తెలియజేస్తాం. చూడండి, చాలా పొద్దుపోయింది, అందుకని మీరు విశ్రాంతి తీసుకోండి. రేపు చాలా పనులు ఉన్నాయి, ఎందుకంటే రేపు చాలా ముఖ్యమైన రోజు. సుధా ఆఫీస్. అలా ఆఫీస్. ఎన్నో రోజుల తర్వాత బాబీజాన్ మొహంలో సంతోషం కనిపించింది. లేదంటే ఎప్పుడు యుద్ధం గురించి ఆలోచిస్తూ ఆందోళన పడుతూ ఉండేవారు. ఆందోళనగానే ఉంటుంది పూపీజాన్. అక్కడ అసలు ఏం జరుగుతుందో ఏమో. నేను రాత్రి పగలు జలాల కోసం, పిల్లల క్షేమం కోసం ప్రార్థిస్తూనే ఉంటాను. రండి రండి జోధా బేగం. వద్దులేండి రుకయ్య బేగం. అత్తయ్యగారు తప్పుగా అనుకుంటారు. అలాంటిదేం లేదు జోధా బేగం. అమ్మీజాన్ ఏం తప్పుగా అనుకోరు. అంతేకాకుండా ఆమె చదరంగం ఆట ఆడుతున్నారు. మీకంటే బాగా చదరంగం ఎవరు ఆడగలరు చెప్పండి? రమ్మంటుంటే కంగారు పడకండి, రండి. నేనున్నాను కదా, ఏం అవ్వదులేండి. రండి. తస్లీం అత్తగారు. తస్లీం పూపీజాన్. ప్రణామాలు. సలీమా బేగం, నాకొక ముఖ్యమైన పని గుర్తొచ్చింది. ఈ ఆట నేను తర్వాత ఆడతాను. అది కాదు అత్తగారు, మీరు మీ ఆట సగంలోనే ఆపేసి వెళ్ళిపోతున్నారే. నాకిక ఆడాలనిపించటం లేదు. అత్తగారు, ఇక కోపతాపాలు వదిలేయండి. ఇది జరిగి చాలా కాలం అయిపోయింది. దయచేసి జోధా బేగంని క్షమించేయండి. రుకయ్య బేగం, నేను ఇదివరకే చెప్పాను, క్షమించడం సంగతి అలా ఉంచి ఎవరైనా జోధా బేగంని వెనకేసుకొస్తే మాత్రం నేను సహించలేను. మీరు గనక ఈ వ్యవహారంలో ఆవిడ్ని వెనకేసుకొస్తే మాత్రం మీరు కూడా నా ఆజ్ఞను ధిక్కరిస్తున్నారు అని అనుకోవాలి. అదేం లేదు అత్తగారు, నేనేదో కేవలం. రుకయ్య బేగం, మా కారణంగా మీకు అత్తయ్యకి
అపార్థాలు ఏర్పడడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. నేనెలాగో అత్తయ్య గారి కోపాన్ని భరిస్తాను, కానీ నా వల్ల వేరే వారికి సమస్యలు రావడం నాకెంత మాత్రం ఇష్టం ఉండదు. అదే అందరికీ మంచిది. హుజూర్, చదరంగం ఆటలో ఏం జరిగిందో నేను విన్నాను. అయినా జోదా బేగంను వెనకేసుకురావాల్సిన అవసరం మీకేమొచ్చింది? దానివల్ల మహారాణి గారి కోపానికి మీరు గురి కావాల్సి వచ్చింది కదా. పోనీలేండి, ఇక ముందైనా జాగ్రత్త వహించండి. నేను మీకోసం హుక్కా సిద్ధం చేస్తాను. హోషియార్, నీకింకా బుద్ధి ఎప్పుడొస్తుంది? ఈ రుఖయా సుల్తాన్ ఊరికే తన కన్నీళ్లని వృధా చేసుకోదు. ముఖ్యంగా తన నకిలీ కన్నీళ్లని. ఇదంతా నేను ఆడుతున్న నాటకమే హోషియార్. నేను కావాలని జోదా బేగంని వెనకేసుకొచ్చాను. దీనివల్ల ఒక వంక ఆవిడ నేను తన శ్రేయోభిలాషని అనుకుంటుంది, ఇంకోవైపు ఆవిడ్ని నేను అత్తగారి కోపానికి కూడా గురి చేసేశాను. ఇక ముందు చూడు హోషియార్, నేను అంచెల్లంచెల్లుగా మహారాణి గారి మనసులో జోదా బేగం పట్ల కోపాన్ని రెచ్చగొడుతూనే ఉంటాను. నేను వాళ్ళ మధ్య దూరాలు తొలగిపోనివ్వను, వాటిని మరింత పెంచుతూ వస్తాను. అంటే మహారాణి గారికి రాజమాతకి మధ్య నేను ఎలాంటి దూరాలు సృష్టిస్తానంటే, ఆ జోదా బేగం ఎంతగా ప్రయత్నించినా ఆ దూరాలని అసలు తగ్గించుకోనేలేదు. ప్రస్తుతానికి మహారాణి గారి అభిమానానికి మాత్రమే జోదా బేగం దూరం అవుతుంది. కానీ ఒక్కొక్కరిగా ఆవిడంటే ఇష్టపడే వాళ్ళందరినీ ఆవిడ నుంచి దూరం చేస్తాను. అప్పుడిక జోదా బేగం ఈ మహల్ని వదిలి వెళ్ళిపోక తప్పదు. దీన్నే ప్రేమ భాష అంటారు నాన్న. రేపు మాపు మీరు గనక ప్రేమలో పడితే దీని అర్థం మీకు తప్పకుండా మేము తెలియజేస్తాం. సెహన్షా, మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. మేము ఇప్పటికే ప్రేమలో పడిపోయాం, కానీ ప్రస్తుతం మేము ప్రేమిస్తున్న వ్యక్తి మాకు ఎన్నో కోసుల దూరంలో ఉన్నారనేది వేరొక విషయం. మీకు రాజమాత గారి లేఖ అందింది, కానీ మేము ఒక్క లేఖ కూడా నోచుకోలేదు. మీకు నేను జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చలిమంటల్లో ఎండుటాకుల్ని వెయ్యండి. ఆ పొగ మీ వర్తమానాన్ని నా వద్దకు చేరుస్తుంది. నిస్సందేహంగా మేము మిమ్మల్ని అనుక్షణం గుర్తు చేసుకుంటూనే ఉంటాం. అయితే మరి మీ మనసులో కూడా మా జ్ఞాపకాలు వస్తూ ఉంటాయా? ఓ గాలి, వెళ్ళిన అనార్కలికి చెప్పు, మేము తనని ఎంతగా గుర్తు చేసుకుంటున్నామంటే ఒక్క క్షణం కూడా తన జ్ఞాపకాలు మా నుంచి దూరం కావు. వెళ్ళి ఆవిడికి ఏం చెప్తావంటే, ఆవిడని మేము ఎంతగా ప్రేమిస్తున్నామంటే ఎన్నో కోసుల దూరంలో ఉన్న ఆవిడ జ్ఞాపకాలతో ప్రతిక్షణం మా గుండె నిండుతోంది.
ఇంతవరకు నేను మీకు చెప్పలేకపోయాను, ఇకపై కూడా చెప్పలేను రాకుమారా. అదేంటంటే నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అంతులేనంతగా ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని నా తలరాతగా భావిస్తాను. కానీ మిమ్మల్ని పొందడం నా తలరాతలో రాసి లేదు. మేం మీకు చివరి అవకాశం ఇస్తున్నాం. మీ చేతిలోని ఆయుధాల్ని పారేసి ఆ ఇరాన్ రాజు పట్ల వ్యతిరేకంగా మాతో చేతులు కలుపు. ఇలా అంటున్నది హిందూ దేశపు బాద్షాయేనా లేక ఒక భయపడిపోయిన సైనికుడా? భయం అంటే ఏమిటో మాకు తెలియదు. అది ఎలా ఉంటుందో ఆ దేవుడి దయ వల్ల మేము చూడలేదు. నిన్ను క్షమించి వదిలేయాలని అనుకున్నా, కానీ యుద్ధం చేయాలని నీకంత సరదాగా ఉంటే అయితే కాచుకో. హిందూ దేశపు షహన్షా శక్తి ఎలాంటిదో చూడు. సైనికులారా, గుర్తుంచుకోండి, ఈ యుద్ధం సామ్రాజ్య విస్తరణ కోసం కాదు, ఆదర్శాల కోసం చేస్తున్నాం. ఈ యుద్ధం మేం మీకోసం, మీ ప్రియమైన వాళ్ళ కోసం చేయబోతున్నాం. ఇది స్వతంత్ర పోరాటం. భావ స్వతంత్రాల కోసం దాడి చెయ్యండి, దాడి చెయ్యండి. కృష్ణయ్య, షహన్షాని, మా సైన్యాన్ని కాపాడు. మీ దయ వల్ల అందరూ క్షేమంగా తిరిగొచ్చేట్టు ఆశీర్వదించు స్వామి. ఈ యుద్ధం కూడా ధర్మయుద్ధమే. మంచి చెడుల మధ్య జరుగుతున్న యుద్ధం. ఇక ఏ విధంగా నువ్వు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి సారథిగా ఉంటూ తనని ముందుకి నడిపించావో అదే విధంగా షహన్షాని, మా పిల్లల్ని కూడా ముందుకు నడిపించు కృష్ణయ్య. మోతీ, మోతీ, త్వరగా రా. మోతీ, వెంటనే కిటికీలు తలుపులు మూసాయి. గాలి చాలా తీవ్రంగా వీస్తోంది. అలాగే. బాబీజాన్, పరిస్థితి చూస్తే పెద్ద తుఫాన్ వచ్చేలా ఉంది. నాకు కూడా ఏదో విచిత్ర అనుభూతి కలుగుతోంది గుల్బదన్. ఏదో అనర్థం జరుగుతుందనిపిస్తోంది. ఖుదాయే రక్షించాలి. అల్లా, మా అందరినీ దయతో చూడు. ఓ జగత్ రక్షక, మా అబ్బాయిని, మా మనవాళ్ళని చల్లగా చూడు తండ్రి.
షహన్షా